విలువ. ఆ విలువ కన్నందుకు దేవునికి తెలుసు. అందుకే ఆయన దీర్ఘశాంతం, అందుకే ఆయన క్షమ, అందుకే ఆయన ఆలోచన, అందుకే ఆయన సహనం. కాపాడడం ముఖ్యం రా. ముందు కాపాడేటప్పుడు నువ్వు ఎవడవాడనేటప్పుడు, వరదలు వచ్చేసాయండి. వరదలు వచ్చినప్పుడు విజయవాడలోనే అందరికి సహాయ కార్యక్రమాలు చేసినప్పుడు నువ్వు సహాయం ఇచ్చాడు, అరే నువ్వు హిందుడో క్రైస్తవుడో తురకడో ఎవడో చెప్పు, ఇప్పుడు ఇస్తాను అని అన్నారా? అదేంటది? ఒకడు నీటిలో కొట్టుకెళ్ళిపోతున్నాడు, వాడికి చేయించినప్పుడు ఒరే నువ్వు క్రైస్తవుడువా అని అడుగుతారా? చెప్పండి. ఒరే నువ్వు మా కులపడువా కాదా అని అడుగుతారా? ప్రమాదంలో ఉన్నవాడికి చెయ్యించేటప్పుడు వివరాలు ఎందుకురా? వివరాలతో ముందు కాపాడు, బయటికి తీయండి, ఆ తర్వాత ఆడే వస్తాడు దోవలోకి, ముందు బయటికి లాగు. ఈ కనీస జ్ఞానం కూడా లోపించేసిందండి చాలా మందికి. ఏమని? మనం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, నాకు నేనే, నాది నాదే, నాకు నేనే. వద్దరు, అలా అనుకోకండి. ఒక ఆత్మ విలువ మీకు అర్థమైతే, మీ పరలోకపు తండ్రి మనస్సు ఈ రోజుకైనా మీకు అర్థమైతే, మీరు ఊరకనే కూర్చోలేరా, ఊరకనే ఉండలేరా. ఎందుకంటే దూరమైన బాధ అనుభవిస్తున్నాడు ఇప్పటికే. ఆదా మొదలుకొని ఎంతమంది నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయారు, వాళ్ళందరి క్షోభ దేవుడు ప్రతి క్షణం తినేస్తుంది తెలుసా మీకు? వాళ్ళు దొరకలేనందుకు బాధ ఆయనకి.